నమస్తే అండి. నేను మీ డాక్టర్ సమత, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సాధారణంగా ఈ మధ్య వస్తున్న పేషెంట్స్ నన్ను కామన్‌గా అడిగే క్వెషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అది డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనే ఉంటుందా? లేతే ఏదైనా క్రానిక్ మెడికల్ కండిషన్స్‌లో కనబడుతుందా? అనేది అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఔట్ ఆఫ్ ఎవ్రీ 5 ఇండివిడ్యుయల్స్ కనీసం ఒకరిద్దరికి ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రీ డయాబెటీస్‌లో వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100-125 ఉండడం గానీ, లేదంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ 140 నుండి 200 ఉండటం కానీ, లేతే హెచ్‌బీఏవన్సీ 5.8 నుండి 6.3 వరకు ఉండటం గానీ జరుగుతుంది. అయితే ఇలా ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటిది ఉండవచ్చు. అది కారణాలు చాలా ఉంటాయి. జెనెటికల్‌గా ఉండుండొచ్చు, లేకపోతే పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు, లేదంటే ఇంటర్నల్ విసరల్ ఫ్యాట్ అంటాం. అంటే మన లివర్ చుట్టూతా, పాంక్రియాస్ చుట్టూతా, ఇంటర్నల్ అవయవాల చుట్టూతా ఫ్యాట్ కొవ్వు ఉండడం గానీ, లేదంటే మనం కంటిన్యూయస్‌గా ఒకటే దగ్గర సెడెంటరీగా స్థిరంగా కూర్చొని ఉండటము, ఎక్కువ డే అంతా మూవ్‌మెంట్ లేకపోవడము, లేదంటే ఎక్సర్సైజ్ అలవాటు లేకపోవడం గానీ, లేదా చాలా కాలంగా కార్బోహైడ్రేట్స్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోవడం గానీ, తిన్న వెంటనే కూర్చోవడము, లేకపోతే పడుకునే ముందు లేట్‌గా తినడం, ఇలాంటి చాలా కారణాల వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఓవర్ ద ఇయర్స్ రావచ్చు. కానీ అవి బ్లడ్ షుగర్స్‌లో కనిపించడానికి మనకు చాలా కాలం పడుతుంది. సో, ఆ టైం అంతా వృధా అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా మనం ఇంకేదైనా బెటర్‌గా టెస్ట్ చేసుకోవచ్చా అంటే ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ కానీ, పో పోస్ట్ మీల్ ఇన్సులిన్ లెవెల్స్ కానీ చెక్ చేస్తాము. అయితే ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మనం ఎంత తక్కువగా పెట్టుకుంటే మనం ఇన్సులిన్ అంత బాగా పనిచేస్తుంది. లెస్ దాన్ 10 ఉంది అంటే యువర్ ఇన్సులిన్ ఈజ్ వెరీ గుడ్. అంటే మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో అది బ్లడ్ షుగర్‌గా బ్లడ్‌లో కన్వర్ట్ అయిన తర్వాత అది మీ ఆర్గన్స్ ఉపయోగం చేసుకోవాలంటే ఇన్సులిన్ పనిచేయాలి. ఇన్సులిన్ బాగా పనిచేస్తే మనం ఇన్సులిన్ సెన్సిటివ్. అంటే తిన్న వెంటనే బ్లడ్‌లో ఉన్న షుగర్ ఆర్గన్స్ యూజ్ చేసుకోవాలి. మన అవయవాలని ఆ బ్లడ్ షుగర్ యూజ్ చేసుకోవాలి. సో, అలా ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌కి రీచ్ అవ్వడానికి మనకు చాలా తక్కువ టైం పడుతుంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మలైజ్ అవ్వకపోవటము జరగొచ్చు. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఎలా కనుక్కోవచ్చు? మెడ భాగం బాగా నల్లగా అవ్వకపోవడం గానీ, లేకపోతే ఓన్లీ పొట్ట భాగం పెరగడం గానీ, లేదంటే మగవాళ్ళల్లో వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము కొలత 40 ఇంచుల కన్నా ఎక్కువ ఉండడం, లేకపోతే ఆడవాళ్ళల్లో నడుము కొలత 35 ఇంచుల కన్నా ఎక్కువ ఉండటం కానీ, బాగా ఇరిటబుల్‌గా ఉండడము, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడము, ఊరికే చేతులు ట్రెంబ్లింగ్ ఉండడము, వణుకు రావడము, బాగా నీరసం అనిపించటం, ఇలాంటివన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వచ్చే సింప్టమ్స్. సో, వీళ్ళు డయాబెటిస్‌గా కన్వర్ట్ అవ్వడానికి అలాగే లైఫ్ స్టైల్ కొనసాగిస్తే, అలాగే ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే, అలాగే స్ట్రెస్‌లో ఉన్నా గూడా, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తొందరగా ఉంటుంది. అయితే డయాబెటిస్ ఈజ్ నాట్ ఖాళీ అది బ్లడ్ షుగర్ ప్రాబ్లమ్ కాదు. హార్మోనల్ ప్రాబ్లమ్ అని చెప్పవచ్చు. అంటే రకరకాల కారణాల వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం గానీ, లేదా చాలా ఏళ్ళ తర్వాత దానిలో టైప్స్ ఆఫ్ డయాబెటీస్ బట్టి మీ ఇన్సులిన్ స్టార్టింగ్ నుండే పనిచేయట్లేదా? లేదు చాలా కాలం తర్వాత మీరు ఇన్సులిన్‌కి వెళ్ళాల్సొస్తుందా? అన్న దాన్ని బట్టి దానిలో రకరకాల డయాబెటీస్‌ని మనం చెప్తూ ఉంటాం. కాకపోతే ఈ ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం దాన్ని మన లైఫ్ స్టైల్ ద్వారా, మన ఫుడ్ ద్వారా అది సెట్ చేసుకున్నప్పుడే మనం డయాబెటిస్‌గా మారటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే చాలా వేరే హార్మోనల్ ఇష్యూస్‌లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం చూస్తాము. పీసీఓడీ అని సామాన్యంగా దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తాము. కాబట్టి పీసీఓడీ కూడా ప్యూర్ ఒవేరియన్ ప్రాబ్లమ్ కాదు. అది సిస్టమిక్ ప్రాబ్లమ్. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్. సో, అది లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి, హార్మోన్స్ కరెక్ట్ చేసుకోవాలి, స్ట్రెస్ కరెక్ట్ చేసుకోవాలి, ఫుడ్ కరెక్ట్ చేసుకోవాలి. సో, డైట్, లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్ అన్నీ 4 విభాగాలు కరెక్ట్‌గా చేసుకుంటేనే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అరటిపండు తిన్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా రావడానికి ఒక వ్యక్తికి ఎక్కువ టైం పట్టవచ్చు. ఒక వ్యక్తికి తొందరగా తగ్గిపోవచ్చు. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంపేర్ చేసుకుంటే ఒకరికి ఎక్కువగా బ్లడ్ షుగర్ రైజ్ అవ్వడము, ఒకరికి
తక్కువ రైజ్ అవ్వడం, అదంతా కూడా మన ఇండివిడ్యువల్, మనం ఇన్సులిన్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాము, ఎంత సెన్సిటివ్గా ఉన్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రతిసారి సేమ్ ఫుడ్ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నప్పుడు సేమ్ బ్లడ్ షుగర్ రైజ్ అవ్వాలనేది ఉండదు. సో అది ఇద్దరు వ్యక్తుల ఇన్సులిన్ సెన్సిటివిటీ డిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో మీ ఇన్సులిన్ బాగా సెన్సిటివ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్, ఫాస్టింగ్ అనేది ఎప్పుడూ ఒక డాక్టర్ సూపర్విజన్లోనే చేయాలి. అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగా, లేకపోతే మీరు మెడిసిన్స్ వాడుతున్నారా, ఫాస్టింగ్ అనేది ఎప్పుడు డాక్టర్ సూపర్విజన్లో చేయాలి. సో అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మీ డాక్టర్ చెప్తారు. సో దాన్ని బట్టి మనం ఇన్సులిన్ని సెన్సిటివ్గా మార్చొచ్చు. అలాగే డే అంతా బాగా యాక్టివ్గా ఉండడము, మూమెంట్ బాగుండడం, దానివల్ల కూడా సెన్సిటివ్ అవుతుంది. అలాగే మీల్ పోర్షన్ ఎంత తీసుకుంటున్నాము, మీల్స్లో ఏం తీసుకుంటున్నాము. సో బేసికలీ మీ డయట్ ఎలా ఉంది, ఫుడ్ తిన్న వెంటనే మనం ఏం చేస్తున్నాము, సెడెంటరీగా కూర్చుంటున్నామా, యాక్టివ్గా వాక్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి మళ్ళీ మీ ఇన్సులిన్ సెన్సిటివ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే డిన్నర్, పడుకునే లాస్ట్ మీల్లో మీరు ఏం తీసుకుంటున్నారు, స్లీపింగ్ టైంకి ఎంత ముందు తింటున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మార్చుకోవడం వల్ల, లైఫ్ స్టైల్, డయట్ ఇవన్నీ మార్చుకోవడం వల్ల కూడా సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్ట్రెస్లో ఉన్నారా, సైకలాజికల్, ఎమోషనల్, ఫిజియలాజికల్ కానీ లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయ్యాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వీటన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. ఎప్పుడైనా మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒంట్లో స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అని ఉంటుంది. సో అది పెరగవచ్చు. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ పెరిగినప్పుడు మనకి ఒంట్లో ఆకలి పెరుగుతుంది, అలాగే బ్లడ్ షుగర్స్ కూడా పెరుగుతాయి. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్ని బట్టి, మనం లో కార్బ్ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు షుగర్స్ పెరుగుతాయి. అలాగే స్లీప్, ముందు రోజు నిద్ర లేదు, నెక్స్ట్ డే బాగా పడుకున్నారు, 2 రోజులు సేమ్ ఫుడ్డే తిన్నారు, అయినా కూడా స్లీప్ లేని నెక్స్ట్ డే మీకు బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉండొచ్చు. అదే స్లీప్ బాగున్న నెక్స్ట్ డే మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండొచ్చు. సో సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నా కూడా మీ స్లీప్ని బట్టి కూడా మీ బ్లడ్ షుగర్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో స్లీప్, స్ట్రెస్, లైఫ్ స్టైల్, డయట్, ఈ 4 అనేది మనం సరిగ్గా కనుక ఫాలో అయినట్లయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకొని, అలాగే వెయిట్ లాస్కి కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నప్పుడు వెయిట్, టైప్ 2 డయాబెటీస్ చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాయి. అందుకే మీరు చూసినట్లయితే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, పొట్ట భాగం ఎక్కువగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే రిస్క్ ఫర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి 4 ఎలిమెంట్స్ మనం చూసుకోవాలి. ప్రీ డయాబెటీస్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మీ ఫుడ్స్ మీ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, బ్లడ్ షుగర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అని తెలుసుకోవడానికి చూసే ఈజియెస్ట్ మెథడ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే మనం ఒక చిన్న సెన్సర్ మన ఆర్మ్కి వేసుకొని ఏ ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే ఎలాంటి ఫుడ్లు కలిపి తిన్నప్పుడు, అంటే కొన్నిసార్లు మనం ఓన్లీ రైస్ తింటాం, కొన్నిసార్లు కొంచెం కూరగాయలు తిని రైస్ తింటాము. అలాగా వేరే ఫుడ్ పదార్థాలు మిక్స్ చేసినప్పుడు కానీ, లేదు ఉత్తి కార్బ్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదు మీరు ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు కానీ, ఎలాంటి ఫుడ్ కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు మీ బ్లడ్ షుగర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని చూసుకునే విధానం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. సో అది చాలా సులువైన పద్ధతి. సో మీ బ్లడ్ షుగర్స్ అనేది ఒక మోడరేట్ రేంజ్లో పెట్టుకున్నట్లయితే మనం వెయిట్ కూడా స్టేబుల్గా ఉంటాము, యాంగ్షియస్గా ఉండము, మూడ్ స్వింగ్స్ రావు, ఇరిటబిలిటీ అవన్నీ రాకుండా ఉంటాయి. సో మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా లేకపోయినా, ఇఫ్ యు ఆర్ 30 years అండ్ అబవ్, మీ ఫుడ్స్ మీ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, మీ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ మీకు డే అంతా ఎలా ఉంటాయి, స్లీప్ లేనప్పుడు ఎలా ఉంటున్నాయి, స్లీప్ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాయి, మీరు సెడెంటరీగా బాడీని ఆ రోజు మూవ్ చేయనప్పుడు ఎలా ఉంటున్నాయి, ఎక్సర్సైజ్ చేసిన రోజు చేయనప్పుడు ఎలా ఉంటున్నాయి అని తెలుసుకునే పద్ధతి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, అండ్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్.